ధాత్రి కేదార్ కళ్ళ ముందరే మీనన్ కమలాకర్ని కత్తితో పొడవబోతూ ఉంటే మేముండగా మా బాబాయ్ మీద చిన్న గీత కూడా పడనివ్వము అని ధాత్రి కేదార్ మీనన్పై విరుచుకుపడిపోతూ ఉంటారు. అయితే రౌడీలు కేదార్ని పట్టుకుంటే ధాత్రిని మీనన్ తోసి పడేస్తాడు. అక్కడికి ధాత్రి అక్కడున్న సెలైన్ స్టాండ్ పట్టుకొని మీనన్పై దాడి చేస్తూ ఉంటుంది. అయినా కూడా మీనన్ ధాత్రిని ఒక్క తోపు తోయటంతో ఈసారి ధాత్రి కింద పడిపోతుంది. మళ్ళీ కత్తి తీసుకొని కమలాకర్ని పొడవబోతూ ఉంటే ఈసారి కేదార్ రౌడీలని విదిలించేసుకొని మీనన్ చేతిని అడ్డు పట్టుకుంటాడు. అయినా కూడా మీనన్ ఏ మాత్రం తగ్గకుండా ధాత్రి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటారు. రౌడీలేమో కేదార్ని చుట్టుముట్టేసి ఉంటారు. ఈ లోపల కౌశికి, సుధాకర్, నిషి స్పృహలో లేని కాచి దగ్గరికి వెళ్ళి కాచి కాచి కళ్ళు తెరువు, ఏమైంది, కళ్ళు తెరువు కాచి అని పిలుస్తూ ఉంటారు. కేదార్ని కదలనివ్వకుండా దేవా వాళ్ళు గట్టిగా పట్టేసుకుని ఉంటే మీనన్ ధాత్రి గొంతుని బాగా నులిమేస్తూ ఉంటారు. ధాత్రికి ఊపిరాడక విలువిల్లాడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కేదార్ తట్టుకోలేక ధాత్రి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ కేదార్ అరుపులు విన్న కౌశికి వాళ్ళు వెంటనే పరుగులు పెడుతూ ఐసీయూ లోపలికి వస్తారు. అక్కడ ధాత్రి కేదార్లు బందీగా ఉండి కమలాకర్పై దాడి జరుగుతూ ఉండటం కౌశికి మొత్తం చూసేస్తుంది. మీనన్ అంటూ గట్టిగా అరుస్తూ రివాల్వర్ని గాల్లోకి పేల్చేస్తుంది. దాంతో ధాత్రి గొంతు నులుముతున్న మీనన్ కాస్త చాలా షాకింగ్గా కౌశికి వైపు చూస్తూ ఉంటాడు. మీనన్ మర్యాదగా ఆ కత్తిని చేతిలో నుండి కింద పడేసి ధాత్రి కేదార్ని వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావా సరే, లేకుంటే నేను నిన్ను షూట్ చేసేస్తాను అని రివాల్వర్ని గురిపెట్టి ఉంటుంది. ఇక మీనన్ ధాత్రి జుట్టు పట్టుకొని తనకు అడ్డుగా నిలబెట్టుకొని కాల్చు, ధైర్యం ఉంటే కాల్చు అని ధాత్రిని చూపిస్తూ ఉంటాడు. దాంతో కౌశికి ఏం చేయాలో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ధాత్రి కేదార్ కౌశికిని అందరినీ తప్పించుకొని మీనన్ పారిపోతాడా, ఇప్పటికైనా కౌశికి కళ్ళు తెరుచుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసు.